ప్రభుత్వ భూములను అమ్మరాదని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను ప్రజల అవసరాలకు, పేదల ఇండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, గురుకులాలను ఉపయోగించుకోవాలని కానీ అమ్మరాదని హితవు పలికారు. గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను అమ్మడానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించామని గుర్తు చేశారు. అంత భవనాలు నిర్మించాలని, కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు మంజూరు చేయాలని, కోర్సులు పూర్తి చేసిన వారికి బీసీ సర్కిల్లో కోచింగ్ ఇస్తూ 2 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రోజు 4,000 మందితోటి భారీ ఎత్తున ధర్నా జరిపి ప్రదర్శన జరపడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి హాస్టల్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 6,000కు పైగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని, కాలేజ్ హాస్టల్ సరిపోతలేదు, మరో 200 కాలేజ్ హాస్టల్, మరో 200 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని, గురుకులాలకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా సొంత భవనాలు, కూడా సొంత భవనం లేదు, అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు, పోలీస్ స్టేషన్లకు, హాస్పిటల్స్, కలెక్టరేట్లకు, ఎంఆర్ఓ ఆఫీసులకు. కానీ విద్యార్థులు భారత పౌరులు జరుపుకునే రాష్ట్రాలకు, రాబోయే రాబోయే సంస్థలకు, రాజకీయ నాయకులకు, మంత్రులకు ఒక్క సొంత భవనం పెట్టాలని ఎవరి ఇళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కూడా రాష్ట్రాలు కట్టుబడి నేను 60% బడ్జెట్ ఇస్తాను.